విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదానికి నాసిరకం ముడి పదార్థాలు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పాటించకపోవటమే కారణమా? అంటే అవుననే ఆన్సర్స్ వస్తున్నాయి. లాడేల్లో మలినాలను తొలగించేందుకు వీలుగా చేయాల్సిన ఆర్గన్ బాటమ్ పర్జింగ్ చేయకపోవటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ను ఆర్థిక సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో బయట నుంచి మ్యాంగనీస్, సిలికా మ్యాంగనీస్, పెట్రోకోక్, అల్యూమినియం తదితర ముడి పదార్థాలను తక్కువ ధర పేరుతో నాసిరకాన్ని కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం ముడి పదార్థాలను హాట్ మెటల్లో వేసినప్పుడు మలినాల వల్ల ఇటువంటి పేలుడు సంభవించే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాడెల్లో ఉండే లీకుల వల్ల ద్రవపు ఉక్కు కింద పడిపోవడం జరుగుతూ ఉంటుందని, ఇటువంటి పేలుడు మాత్రం మలినాల వల్లే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ స్థాయిలో పేలుడు సంభవించేందుకు ప్రధాన కారణం నాసిరకం ముడిసరుకు, అంటే లో క్వాలిటీ రా మెటీరియల్. దీంతోపాటు ఎస్ఓపిని అంటే స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ పాటించకపోవటమేనని అందులో పనిచేసే సిబ్బంది, కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కవ్వంతో మజ్జిగను చిలిగితే వెన్న పైకొచ్చిన విధంగానే సాధారణంగా ఆర్గాన్ బాటమ్ పర్జింగ్ వల్ల లాడెల్లో మలినాలు పైకొస్తాయి. ఈ ప్రక్రియలో లాడెల్కు కింది నుంచి పైప్ పంపించి ఆర్గన్ గ్యాస్ పంపిస్తారు. తద్వారా లాడెల్లో ఉన్న 150 టన్నుల ద్రవపు ఉక్కులో ఉన్న మలినాలు ఏవైతే ఉంటాయో అవి బయటకు వస్తాయి. అయితే ఉత్పత్తి వ్యయం, ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపు సాకుతో ఈ ప్రక్రియను సరిగ్గా చేయటం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా స్క్రాప్ ఇనుమును ప్రాసెస్ చేసే సమయంలో తేమ ఉన్న మలినాలు ఉంటే ఇటువంటి పేలుడు సంభవిస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో నూజివీడులో ఐరన్ స్క్రాప్ దుకాణంలో ఇటువంటి పేలుడు సంభవించి 5గురు చనిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే తరహాలో పేలుడు సంభవించిన నేపథ్యంలో నాసిరకం రా మెటీరియల్తో పాటుగా ఆర్గాన్ బాటమ్ పర్జింగ్ చేయకపోవటమే కారణమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రక్రియ జరుగుతోందన్న విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇది గత 2 ఏళ్లుగా చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్లో ఒక్కో విభాగాన్ని ప్రైవేట్కి అప్పగించడంతో పాటుగా వేల సంఖ్యలో కార్మికుల తొలగింపు, వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపేస్తున్నారు. ఇప్పటికే 6,000 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించేశారు. 3,000 మంది రెగ్యులర్ ఉద్యోగులను కూడా వీఆర్ఎస్ పేరుతో ఇంటికి సాగరంపారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో పాటు ఉత్పత్తి పెంచాలనే ఒత్తిడితో తమకు ప్లాంట్ ఆపరేట్ చేసేందుకు ఇవ్వాల్సిన సరైన సమయం కూడా ఇవ్వటం లేదని కార్మికులు వాపోతున్నారు. గంటలో చేయాల్సిన పనిని అరగంటలో చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎస్ఓపిని పాటించకుండా హడావుడిగా ప్లాంట్ను రన్ చేస్తుండటం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్లాంట్లో సిబ్బంది కొరత, ఇతర సమస్యలు కూడా ఉన్నాయని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని నేతలు ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.